కురుక్షేత్ర యుద్ధభూమి. రెండు వైపులా సైన్యాలు మోహరించి ఉన్నాయి. అంత సిద్ధంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో చరిత్రలోని గొప్ప యోధులలో ఒకడు తన ఆయుధాలను కిందపడేసి నేను పోరాడను అని ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనా విధానమేంటి, దానిలో ఉన్న సంఘర్షణ ఏంటి, ఈరోజు మనం అదే విశ్లేషిద్దాం. ఈ శ్లోకాలు సరిగ్గా ఆ క్షణాన్ని మన కళ్లముందుంచుతాయి. అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యంలో తన బంధువులను, గురువులను, స్నేహితులను చూసి వారితో యుద్ధం చేయడానికి నిరాకరించాడు. ఇది కేవలం భయంతో తీసుకున్న నిర్ణయం కాదండి, ఇదొక లోతైన ధర్మసంకటానికి ఆరంభం. అర్జునుడి ఈ పరిస్థితి మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక రూల్ని ఫాలో అవ్వడం ఎప్పుడూ కరెక్టేనా? మనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని పాటించడం ఎల్లప్పుడూ సరైన పనేనా? ఒకవేళ దాని ఫలితం చాలా దారుణంగా ఉంటే అప్పుడు కూడా ఆ నియమానికి కట్టుబడి ఉండాలా? ఆలోచించాల్సిన విషయం. సరే, మరి అర్జునుడి సందిగ్ధత గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు అతని అంతర్మతనంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అతన్ని అంతగా కలవరపెడుతున్నా ఆ అసలు సమస్య ఏంటి? అతను దేని గురించి అంతగా ఆందోళన చెందుతున్నాడు? అర్జునుడి మాటల్లోనే చూస్తే అతని మొదటి అతిపెద్ద ఆందోళన ఇదే. ఈ యుద్ధం వల్ల తన వంశమే నాశనమవుతుందని, అది చాలా పెద్ద పాపమని అతను ఫీలవుతున్నాడు. అంటే గెలుపు ఓటముల కన్నా ఈ వంశనాశనమనే ఆలోచనే అతన్ని వెనక్కి లాగుతోందన్నమాట. ఈ సంఘర్షణ కేవలం కుటుంబంతోనే ఆగిపోలేదు సుమా. ఎదుటి పక్షంలో ఉన్నవారిలో చాలామంది అతని స్నేహితులు, అతన్ని ఇష్టపడేవాళ్లు. వారిని చంపటం స్నేహద్రోహం అవుతుందని అతని వాదన. అంటే చూసారా, ఇది కేవలం కుటుంబ బంధాల సమస్య కాదు, స్నేహానికి, నమ్మకానికి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. అర్జునుడు తన ప్రత్యర్థులను ఏ దృష్టితో చూస్తున్నాడు? అతను వారిని కేవలం శత్రువులుగానే చూస్తున్నాడా, లేక ఇంకేమైనా ఉందా? అర్జునుడి వాదన ఏంటంటే, కౌరవులు అత్యాశతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. వాళ్లకు కేవలం ఆ రాజ్యం మీదున్న దురాశ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. దానికోసం వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో అస్సలు గ్రహించలేకపోతున్నారు. ఈ పదం లోభోపహత చేతస వాళ్ల పరిస్థితిని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. అంటే ఏంటి? వాళ్ల మనసులు అత్యాశతో నిండిపోయి మంచి చెడుల విచక్షణను కోల్పోయాయన్నమాట. అందుకే అర్జునుడు వాళ్లు చూడలేని పాపాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను, అలాంటప్పుడు తెలిసి నేనెందుకీ తప్పు చెయ్యాలి అని ప్రశ్నిస్తున్నాడు. సరే, ఇక్కడే మనం ఈ మొత్తం విశ్లేషణలోకెల్లా అత్యంత కీలకమైన అంశానికి వస్తున్నాం. అర్జునుడి సంఘర్షణను మనం రెండు కాన్సెప్ట్స్ మధ్య పోరాటంగా చూడొచ్చు. ఒకటి నియమం, రెండు దాని ఫలితం. ముందుగా నియమమంటేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే అది పాటించాల్సిన డ్యూటీ. ఆ కాలంలో ఒక క్షత్రియ యోధుడిగా అర్జునుడికి ఒక నియమముంది. యుద్ధానికి పిలుపు వచ్చినప్పుడు పోరాడటం అతని విధి, అది అతని కర్తవ్యం, అతని ధర్మం. చూడండి, ఈ స్లైడ్ ఆ సంఘర్షణను చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపేముంది? యోధుడుగా యుద్ధం చేయాలనే నియమం, అతని డ్యూటీ. మరోవైపేముంది? ఆ నియమాన్ని పాటిస్తే వచ్చే భయంకరమైన ఫలితం, అంటే సొంతవాళ్ల మరణం, వంశనాశనం. ఈ రెండింటి మధ్య అతను ఎలా నలిగిపోతున్నాడో మనమిక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విశ్లేషణలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఒక కీలకమైన ఆలోచన. వ్యాఖ్యానం ఏం చెబుతోందంటే, ఒక నియమం యొక్క విలువ అది దేనికి దారితీస్తుందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ ఫలితం అందరికీ మంచి చేసేదైతే ఆ నియమాన్ని పాటించడం ధర్మం. కాని అదే ఫలితం విపరీతంగా వినాశకరంగా ఉన్నప్పుడు ఆ నియమం యొక్క బలం తగ్గిపోతుంది. ఇంట్రెస్టింగ్ గదా? మరి అర్జునుడు ఈ నిర్ణయానికి ఎలా వచ్చాడు? అతని థాట్ ప్రాసెస్ ఏంటి? దాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఏదో ఇమోషన్లో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక ఒక లాజికల్ అనాలిసిస్ ఉంది. వ్యాఖ్యానం ప్రకారం అర్జునుడి ఆలోచన ఈ 4 స్టెప్స్లో సాగింది. ఫస్ట్, యుద్ధం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను గమనించాడు. సెకండ్, ఆ దారిలో వెళ్లడానికి తన మనసు ఒప్పుకోలేదు. థర్డ్, అప్పుడు కూర్చొని ఈ పని చేయడం వల్ల వచ్చే మంచేంటి, చెడు ఏంటి అని బేరీజ్ వేసుకున్నాడు. ఫైనల్గా ఫోర్త్ స్టెప్, ఆ విశ్లేషణ ఆధారంగా ఒక నిర్ణయానికొచ్చాడు. ఇంత ఆలోచించిన తరువాత అర్జునుడు ఏ ఫైనల్ డెసిషన్కొచ్చాడు? అతని విశ్లేషణ అతన్ని ఎటువైపు నడిపించింది?
ఈ వ్యాఖ్యానం ప్రకారం మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాత అర్జునుడు ఒక క్లారిటీకొచ్చాడు. యుద్ధం చెయ్యకపోవడమే సరైన పని అని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే క్షత్రియ ధర్మం అనే నియమం కంటే వంశాన్ని కాపాడుకోవడం అనే ఉన్నత లక్ష్యం గొప్పదని భావించాడు. ఈ వాక్యముంది కదా, ఇది ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. ఒక రూల్ వల్ల వచ్చే రిజల్ట్ చాలా డేంజరస్గా ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనే వాదనను ఇది స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. అర్జునుడు తన కర్తవ్యాన్ని పక్కన పెట్టడానికి ఇదే మెయిన్ రీజన్. చివరిగా ఈ పురాతన సంఘర్షణ మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది కదా. మన జీవితాల్లో డిసిజన్స్ తీసుకునేటప్పుడు మనం కేవలం మనకు చెప్పిన రూల్స్ని, పద్ధతులను గుడ్డిగా ఫాలో అవుతామా, లేక మన పనుల వల్ల కలిగే అసలైన పరిణామాలను, వాటి ప్రభావాన్ని కూడా లోతుగా ఆలోచిస్తామా? ఇది ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న.